పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని దేవునిలో బలపరచాలని, దేవుని యొక్క చిత్తం జరిగిస్తూ మనమందరం ఆయన ఆశీర్వాదాలు పొందుతూ కుటుంబాలకు, సమాజానికి, సంఘాలకు, ఈ లోకానికి మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా జీవించాలి అనే నిశ్చయతతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ డిసెంబరు నెల రాగానే చాలా వరకు క్రైస్తవులందరూ కూడా దాదాపు ఎవరో కొందరు తప్ప చాలా హడావుడి పడిపోతూ ఉంటారు. ఆత్మీయమైన ఈ క్రైస్తవ్యంలోనికి లోకం, లౌకికత్వం ఎలా దూసుకొని వచ్చిందో అర్థం కాదు. ఒక విధంగా ఆలోచిస్తే చాలా విచిత్రంగాను, చాలా బాధాకరంగా కూడా ఉంటుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఆయన సాధించడానికి వచ్చారు? మానవులకు ఏమి ఇవ్వడానికి వచ్చారు? ఆయన అసలు ఎవరు అనేది మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పారు మనకి కొత్త బట్టలు కొనుక్కోమని? ఎవరు చెప్పారు మనకి ఇదొక పండగలాగా చేసుకోవాలని? క్రైస్తవ్యం కేవలం ఒక రోజుకి పరిమితమైనది కాదు. క్రైస్తవ్యం దినదినము జీవించవలసిన ఒక జీవితం. క్రైస్తవ్యం అనేది దేవునితో మిళితమయ్యే, లేక సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవునితో ఒక సహవాసాన్ని పెంచుకోవడం. క్రైస్తవ్యం అనేది ఈ లోక విషయాల్లో మనం ఏదో సాధించుకోవడం కూడా కాదు. క్రైస్తవ్యం అంటే మనల్ని సృష్టించిన దేవునితోనూ, మన కొరకు మన పాపాలను ప్రక్షాళన చేయడానికి ఈ లోకానికి వచ్చిన నిజ దేవునితో కూడా ఒక సంబంధం. సృష్టికి, సృష్టికర్తకు ఒక అనుబంధం. తండ్రి అయిన దేవునితో కుమారుని ద్వారా మనం కూడా కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడడం. క్రైస్తవ్యం అనేది చాలా ప్రక్కదారిలో వెళ్ళిపోతూ ఉంది. దీన్ని ఆపేనాథుడు లేడు, అరికట్టగలిగిన శక్తి కూడా లేదు అనుకుంటాను. క్రిస్మస్ లేక డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులందరూ చాలా హడావుడి పడిపోతూ ఉంటారు. బట్టలు కొనుక్కోవడం, ఇల్లు శుభ్రాలు చేయించుకోవడం, రంగులు వేయించుకోవడం, లేక పెయింటింగ్స్. ఆ మాత్రం స్తోమత లేని వాళ్ళు సున్నమైనా కొట్టుకుంటారు. ఏమేమి కార్యక్రమాలు చేయాలని సంఘాలు కూడా
రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతారు. డ్యాన్సులు, కార్యక్రమాలు, కేరల్స్, ఇదా క్రిస్మస్? దేవుడు చూచి ఆనందించే పద్ధతిలో మన జీవితాలు లేక సంఘాలు నడుస్తున్నాయా అని మనం ఆలోచించాలి. అసలు యేసు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టలేదు అనేది గ్యారంటీ. ఆయన ఎప్పుడు పుట్టారు అనేది ఎవరూ కూడా రాయలేదు. రోమా ప్రభుత్వం జనాభా లెక్కలు రాయించేటప్పుడు యూదయ దేశపు బెత్లెహేములో ఆయన జన్మించారు. ఇతమిద్దమని ఎవరూ కూడా ఏ తారీఖు చెప్పలేదు. కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి ఒక యుద్ధానికి వెళ్ళి ఆయనకు వచ్చిన కళను బట్టి ఒక సిలువ జెండా చేయించుకొని ఆ యుద్ధంలో గెలిచాడు. డిసెంబర్ 25 సూర్యదేవునికి ఆరాధన చేసేవాళ్ళు అప్పుడు రోమియోలు. ఆయన సిలువ జెండా క్రింద యుద్ధం చేసి గెలిచినందున డిసెంబర్ 25 వచ్చేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రభువుని నమ్ముకున్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం అని మిగతా వాళ్ళు అడిగితే క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అన్నాడు. మాస్ అంటే ఆరాధన, ఇక మనం క్రీస్తుకి ఆరాధన చేద్దాం అన్నాడు. అప్పటి వరకు కూడా ఏ క్రిస్మస్ ఆరాధనలు లేవు. అయితే ఆ రోజు చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారు కొందరు. చెయ్యొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకు ప్రతిరోజు క్రిస్మసే. అనేక మంది భక్తులు ఈ సందర్భంగా ఎన్నో పాటలు కట్టారు. వాళ్ళని మనం కొట్టివేయలేం. ఏది ఏమైనా ఒక వ్యక్తిగా, మానవునిగా దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చిన ఒక రోజును జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. అయితే ఇది క్రొత్త బట్టల పండుగ కాదు, పిండి వంటల పండుగ కాదు, కేరల్స్ అంతకన్నా కాదు. ఇది ఒక అపూర్వమైన ఘట్టం చరిత్రలో. క్రీస్తుని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది? ఆయన పుట్టక మునిపే ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు కూడా రక్షకుడు లేక మెస్సయ్య లేక క్రీస్తు పాప పరిహారం చేసేవాడు ఈ లోకంలో పుడతారు అని ప్రవక్తలందరూ ఘోషించారు. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. వీరు ఇశ్రాయేలీయులు. యేసు ప్రభు ఇశ్రాయేలు దేశంలో పుట్టారు. యూదులలో నుండి పుట్టారు. దత్తాపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాదులను, వాగ్దానములను వీరివి. ప్రపంచమంతట్లో కూడా సర్వ సృష్టికర్త దేవాది దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలను తన జనాంగంగా ఎన్నుకున్నారు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచ దేశాలన్నిటిలో ఒకే ఒక దేశం ఒక వ్యక్తి పేరున పిలువబడుతుంది, ఇశ్రాయేలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఇశ్రాయేలు, యాకోబు. ఈ ఇశ్రాయేలీలకు వీరు దేవుడు దత్తత చేసుకున్న జనాంగం. అందుకే ఆది నుండి కూడా ఇశ్రాయేలీల్ని లేక యూదుల్ని సంపూర్ణంగా నాశనం చేయాలని, సర్వనాశనం చేయాలని ఎంతమంది సంకల్పించిన ఫరో మొదలుకొని ఎంతోమంది నియంతలు, హిట్లరు
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది నాశనం కాని జనాంగం. దేవుడు దత్తత చేసుకున్న జనాంగం. మహిమ వీళ్ళది. ఇప్పుడు కూడా ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పరిశోధన, ప్రతి సైంటిఫిక్ జ్ఞానం, ప్రతి దానికి ఒక ఇశ్రాయేలీయుడే మూలం. మీరు ఈ విషయం గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కనుగొనబడిన ప్రతి దానికి కారణం ఇశ్రాయేలీయుడు లేక యూదుడు. కాబట్టి మహిమ వాళ్ళది. దేవుడు యూదులతో ఒక నిబంధన చేశారు. ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది కూడా ఇశ్రాయేలీలకే. ఈ ధర్మశాస్త్రమే ప్రపంచమంతటా కూడా పరిపాలన చేస్తూ ఉంది అని చెప్పొచ్చు. అర్చనాదులు వీళ్ళవి. మనిషి దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేవుడు ఎక్కడ ఉంటారు, అవన్నీ కూడా వాళ్ళు ప్రారంభించినవే. వాగ్దానాలన్నీ కూడా వాళ్ళవే. ఒక వ్యక్తి నిజదేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతారు అనే వాగ్దానం. ఇది ఒక దేశానికి పరిమితమైన మతం కాదు. విశ్వవ్యాప్తంగా సర్వ సృష్టిని చేసిన దేవుడు ఈ జనాంగాన్ని కోరుకున్నారు. ఆయన క్రీస్తు పుట్టుకను గురించి అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందే మహా గొప్ప ప్రవక్తలు ప్రవచించారు. ఉదాహరణకు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. ప్రభువారు పుట్టక మునుపు దాదాపు 800 సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త భక్తుడు ఈ మాటలు పలికాడు. అతను పలకటం కాదు, దేవుడు అతని ద్వారా పలికించారు. ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకి తోడని అర్థం. ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మరియా అనే ఒక అమ్మాయి 13-14 సంవత్సరాల వయస్సు అని చరిత్రలు చెప్తా ఉన్నాయి. ఈ అమ్మాయిని యేసేపు అనే ఒక నీతిమంతునికి, యవనస్తునికి ప్రదానం చేశారు. వివాహం కాకమునుపు దేవుని యొక్క అనుగ్రహం వలన మరియా గర్భవతి అయింది. వివాహం కాకుండానే ఆ స్త్రీ గర్భవతి అవటం అర్థం కాక, భరించలేక యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అంటే నువ్వింక నాకు వద్దు అని కబురు పంపించాలి అనుకున్నాడు. అతడు ఈ విషయాల్ని గురించి ఆలోచించుకొనిచుండగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున ప్రభు మనకు తోడని అర్థం.
అది ప్రభు జన్మ. మనిషి సృష్టించబడినప్పుడు ఆదాము దేవునితో ఎంతకాలం మంచిగా ఉన్నాడో తెలియదు, కానీ దేవుడు పెట్టిన ఒక పరీక్ష, తినొద్దు అని చెప్పబడిన ఒక పండు తిన్నాడు. తద్వారా దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన కోసం చేసుకున్నారు, తన కుమారునిగా చేసుకున్నారు, తనతో సహవాసం కొరకు, తన ఆనందం కొరకు, తన పోలిక చొప్పున తన స్వరూపాన్నిచ్చి చేసుకున్నారు. మనిషి చేసిన ఒక తప్పిదం వలన దేవునికి దూరం అయిపోయాడు. తాను పోగొట్టుకున్న మానవుణ్ణి తిరిగి తనలోనికి తెచ్చుకోవడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఈయన ఎవరు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఇందాక మనం 4 వచనాలు చదివాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. ఈయన గమనించండి, సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వ్యక్తి. ఇందాక మనం అనుకున్నాం కదా, యేసేపుతో ఒక దూత మాట్లాడారని. అలాంటి దూతలు, కొన్ని కోట్ల దూతలు పరలోకంలో ఉన్నారని చెప్పబడుతూ ఉంది బైబిల్లో. ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు. సర్వ సృష్టికి మూలకారకుడు. దైవత్వంలో నుండి బయటకు వచ్చిన ఒక వాక్కు సర్వ సృష్టిని చేసింది. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక సర్వ మానవ కోటిని తిరిగి తన బిడ్డలుగా చేసుకోవాలి. తిరిగి వాళ్ళని పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12లో తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ దేవుని యొక్క బిడ్డలు, పిల్లలు అయ్యే అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇవి క్రిస్మస్ లేక క్రీస్తు పుట్టుకలో ఉన్న మూల అంశాలు. ఆయన మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నిరంతరము రాజ్యమేలవలసిన వ్యక్తి. ఒక వ్యక్తికి పాప క్షమాపణ చాలా ముఖ్యం. పాప క్షమాపణ కొరకు తన రక్తం కార్చడానికి ఆ దైవాంశ సంభూతుడైన ప్రభు మానవ పాపం కొరకు మానవ రక్తాన్ని స్వీకరించి ఒక పిండమై ఈ లోకంలో యేసు అనే పేరున జన్మించారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. అవును, నాకు ఒక రక్షకుడు కావాలి. నా పాపపు నైజం నుండి, నా పాపాల నుండి, నా నరక శిక్ష నుండి విడిపించే ఒక రక్షకుడు నాకు కావాలి. ఈ లోకంలో నేను జీవించేటప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడానికి నాకు ఒక మానవాతీతమైన శక్తి కావాలి. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మానవాతీతమైన జీవితాలు జీవిస్తూ ఉంటాం. హింసించే వాళ్ళని ప్రేమిస్తాం, శపించే వాళ్ళని దీవిస్తాం, మన పట్ల క్రూరంగా ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. పాపములను క్షమించడానికి దేవుడు మానవుడిగా జన్మించిన అపూర్వమైన ఘట్టమే క్రిస్మస్. ఎందుకు క్రైస్తవులు దీన్ని ఒక లౌకికమైన దానిగా మార్చారు? చాలామంది కొత్త బట్టలు, పిండి వంటలు, కుటుంబాలన్నీ కలవడం, ఆనందం, మందిరాలకు వెళ్ళి వచ్చేయడం,
ఖరీదైన బట్టలు కట్టుకోవడం, వీటి మీదే మనసుంచితే మీకు అసలు క్రైస్తవ్యం అంటే అర్థమైందా? ఎంతమంది పాప క్షమాపణ పొంది దేవునితో నేను ఐక్యతగా జీవించగలను, దేవుని చేతిలో నా చెయ్యి వేసుకున్నాను, నా జీవితం ఆయనకి ఇచ్చాను, నా పాపాలు ఆయన క్షమించారు, ఆయన నాకు తోడుగా ఉన్నారు అని ఎంతమంది గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరు? ఈ దినాలు మన కొరకు చనిపోవడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆ మాటకొస్తే దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన కుమారునిగా సృష్టించుకున్నాడు. మనిషి పాపం చేసి దేవుణ్ణి మానవునిగా చేశాడు. మానవునిగా మాత్రమే కాదు, ఆయన ఒక పాపిగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు. లేఖనం ఏమని చెప్తా ఉంది? రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీర ఆకారముతో ఆయన వచ్చారు. ఆయన శరీరం మీద మన పాపాలకు శిక్ష భరించడానికి. ఆలోచించండి, ఒక్కలి శిక్ష కాదు, తొలి మానవుడైన ఆదాము మొదలుకొని సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాలు పరిహరించడానికి వచ్చారు. ఆయన దేవుడు కాబట్టి ఆయన రక్తం సర్వ మానవ కోటికి సరిపోతుంది. ఆయన సృష్టించిన సూర్యరశ్మి మనం అనుభవించట్లేదా? ఆయన సృష్టించిన వెలుగు మనం అనుభవించట్లేదా? ఆయన కురిపించే వర్షం మనం అందరం అనుభవించట్లేదా? ఆయన నియమించిన పంటలు పండ్లు మనం అనుభవించట్లేదా? ఆయన సృష్టించిన గాలి మనం పీల్చట్లేదా? ఆయన రక్తం మనకెందుకు సరిపోదు? అదండి దేవుని యొక్క పుట్టుక. క్రైస్తవులు దీన్ని ఒక ఆచారంగా మార్చేశారు, ఒక పండుగగా మార్చేశారు, ఒక తిండిగా మార్చారు, దీన్ని ఒక మామూలు ఒక సంబరంగా మార్చారు. దయచేసి దేవుని యొక్క ఉగ్రతకు ఎవరూ పాత్రులు అవ్వద్దు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో గమనించండి. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో ఆలోచించండి. ఆయన ఇచ్చిన పాప క్షమాపణ పొందామా లేదా ఆలోచించండి. ఆయనతో సఖ్యత ఉందో లేదో ఆలోచించండి. ఆయన ఆనందం కొరకు జీవిస్తున్నామో లేదో ఆలోచించండి. ఆయనతో మన జీవితాలు ఐక్యమయ్యాయా? ఆయన చిత్తం మనం తెలుసుకోగలుగుతున్నామా? ఆయన ఉద్దేశాలు మనకు అర్థమయ్యాయా? యేసు పుట్టుక ఈ లోకానికి ఒక ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. ఈ పతితమైన మానవాళిని జ్ఞాపకం చేసుకొని మా కోసం బలి అవ్వటానికి ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చిన ప్రభువా, మీకు వందనాలు. ఈ మాటలు వినే ఎవ్వరూ కూడా ఏ పొరపాటు చేయకుండా ఈ అత్యున్నతమైన గంభీరమైన ఘట్టాన్ని ఎవరు కూడా ఈ లోక విధానాలతో కలుషితం చేసుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మీ యొక్క కార్యాన్ని అర్థం చేసుకొని మీతో ఐక్యమవటానికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాలు అర్థం చేసుకునే హృదయాలు దయచేయండి. లోక విషయాలతో మిళితమవకుండా ప్రత్యేకపరచమని ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ, ఈ సంవత్సరం ఎంతమంది అనేక విషయాలతో దుఃఖంలో ఉన్నారో, అనారోగ్యాల్లో ఉన్నారో, తమ వారిని కోల్పోయి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచండి. మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకొని ఆయనతో ఐక్యమవుతూ ఆయన తోడులో జీవించాలని మనసారా దీవిస్తూ దేవుని చిత్తం కొరకు మీ జీవితాలు ఆయత్తపరచుకోవాలని కోరుతూ మిమ్మల్ని సమృద్ధి అయిన జీవము చేత నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
గాడ్ బ్లెస్ యూ. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. My address, Srimati Joy Sam Benny, Emmanuel Church, 1-146 S. Achutapuram, Kakinada 4. My phone numbers 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.